భార్యా బిడ్డలకు విషం ఇచ్చి అనంతరం గొంతు కోసి హత్య చేశాడు కసాయి. ఆ తర్వాత అతను కూడా చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగింది. గొర్నె సీతారాంపురం గ్రామానికి చెందిన గండి వెంకటరమణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు ప్రవీణ్, నవీన్ బొబ్బిలి సంస్థాన్ హై స్కూల్లో చదువుతున్నారు. తండ్రి వెంకటరమణ మాత్రం పనిపాట లేకుండా తిరుగుతూ నిత్యం భార్యా బిడ్డలను వేధించేవాడు. ఈ క్రమంలోనే తాను తెచ్చిన పళ్ల రసంలో విషం కలిపి భార్యా బిడ్డలకు ఇచ్చాడు. జ్యూస్ తాగి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత కత్తితో గొంతు కోశాడు. అనంతరం గ్రామ శివార్లోనూ చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో భార్య, చిన్న కుమారుడు 12 ఏళ్ల నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా పెద్ద కుమారుడు 14 ఏళ్ల ప్రవీణ్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని ప్రాథమిక చికిత్స కోసం అనంతరం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ గొర్రెల వెంకటరమణ అతను ఒక కత్తితో భార్యను, ఇద్దరు మగపిల్లల్ని గొంతుకులు కోసాడు. అతను ఇంటి నుండి బయటకు పారిపోయాడు. తర్వాత కొన్నూపురితోటి ఉన్న పెద్ద కొడుకు ఇంటి నుండి బయటకు వచ్చి పక్కన ఉన్న వాళ్ళకి లేపి జరిగింది చెప్పాడు. అతన్ని హాస్పిటల్లో చేర్పించారు. అతనికి ఇంకా తీవ్రమైన గాయం వల్ల కేజీహెచ్ విశాఖపట్నంకి తరలించడం జరిగింది. మేము ఆ గ్రామంలోకి వచ్చి కేసు దర్యాప్తు చేస్తుంటే సుమారు 5:30 ఆ ప్రాంతంలో అవుట్స్కట్స్లోనే ఒక చెట్టుకోము ఈ గొర్రెల వెంకటరమణ అన్న అతను ఉరిపోసుకొని చనిపోయిన శవమైతే వేలాడి ఉన్నాడు.